హలో గైస్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం టిష్యూ పేపర్తో రోస్ట్ చేయబోతున్నాము. అది చేయడానికి టిష్యూ పేపర్ని 4 పీసెస్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న పీసెస్ని వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. అలా అన్నీ ఫోల్డ్ చేయాలి. అన్నీ ఫోల్డ్ చేశాక దాని మీద సర్కిల్ గీసుకోవాలి. మీకు డైరెక్ట్ సర్కిల్ గీయడం రాకపోతే ఏదైనా సర్క్యులర్ ఆబ్జెక్ట్ తీసుకుని దాని మీద పెట్టి మీరు దాని అవుట్లైన్ తీసుకోవచ్చు. సర్కిల్ గీసేసాక ఆ మార్క్ చేసిన సర్కిల్ బార్డర్స్ బట్టి మీరు ఆ సర్కిల్ని కట్ చేసుకోవాలి. సో కట్ చేసినవి పెటల్స్ లాగా చాలా పెటల్స్ వస్తాయి. సో దానికి కలర్ యాడ్ చేయడానికి ఒక కంటైనర్లో రెడ్ పెయింట్ వాటర్ కలిపి బ్రష్తో ఆ పెటల్స్ చుట్టూరు అప్లై చేయాలి. మీ దగ్గర బ్రష్ లేకపోతే ఆ టిష్యూ పేపర్స్ని డైరెక్ట్గా డిప్ చేసేవచ్చు అందులో. ఇలా చుట్టూరు డిప్ చేసేసాక ఇంకో బౌల్లో వాటర్ తీసుకుని ఆ వాటర్లో మళ్ళీ ఒకసారి డిప్ చేయాలి. ఎందుకంటే ఆ రెడ్ది ఇంకా బాగా మిక్స్ అవుతుంది, బ్లెండ్ అవుతుంది. సో వాటర్లో ముంచాక ఒక్కొక్క పెటల్ని తీసి డ్రైకి పెట్టుకోవాలి. అవి డ్రై అవ్వడానికి టైం పడతాయి కాబట్టి దాని మీద ఉన్న ఎక్సెస్ వాటర్ని క్లాత్తో డాప్ చేసి ఎక్సెస్ వాటర్ని తీసేయాలి. తర్వాత ఒక బౌల్ లాంటిది తీసుకుని దాని మీద ఒక్కొక్క పెటల్ గ్లూతో ఫిక్స్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా. నేను ఈ వీడియోలో సరిగ్గా డ్రై అవ్వకుండానే పెట్టేశాను. బట్ మీరు మాత్రం ఫుల్ కంప్లీట్లీ డ్రై అయ్యాకనే ఇది ట్రై చేయండి. డ్రై అవ్వకపోతే పడిపోతాయి అయిపోయాక గ్లాస్ని తిప్పితే మీకు రోజ్ వస్తుంది. సో ఇది డ్రై అవ్వకుండా తీసింది కాబట్టి డ్రై అయిపోయాక లాస్ట్లో క్లిప్ పెడతాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.